Page number 3.7. Come in. Page number 3.7. Keep quiet. A particle experiences a constant acceleration for 20 seconds. మా 20 సెకండ్స్కి కాన్స్టెంట్ యాక్సలరేషన్ వస్తుంది ఒక పార్టికల్కి. ఆఫ్టర్ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ నుంచి స్టార్ట్ అయింది. సో రెస్ట్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత 20 సెకండ్స్కి యూనిఫామ్ యాక్సలరేషన్ వస్తుంది. ఇట్ ట్రావెల్స్ ఏ డిస్టెన్స్ S1 ఇన్ ఫస్ట్ 10 సెకండ్స్ అండ్ S2 ఇన్ నెక్స్ట్ 10 సెకండ్స్. మా ఫస్ట్ 10 సెకండ్లో S1 డిస్టెన్స్, నెక్స్ట్ 10 సెకండ్లో S2 డిస్టెన్స్ ట్రావెల్ అయింది. అయితే ఆ రెండింటి మధ్య రిలేషన్ అడుగుతున్నాడు. ఎవడుతున్నాడా రిలేషన్. సో ఫ్రమ్ S is equal to ut plus half at square తీసుకోండి. దీని నుంచి S1 u0 ప్లస్ హాఫ్ ఇంటూ ఏ తెలియదు ఇంటూ T1 అంటే వాళ్ళు ఇచ్చారు 10 సెకండ్స్ అన్న. సో దట్ మీన్స్ S1 ఈక్వల్ హాఫ్ ఇంటూ ఇక్కడ ఏ వాల్యూ ఉంటుంది యాక్సలరేషన్ అక్కడ ఏ ఇవ్వాల. సో దాన్ని మనం అలాగే ఉంచుదాం. సో ఏ ఇంటూ 100 దట్ ఈస్ ఈక్వల్ టు 50A. S1 ఈక్వల్ ఎంత వచ్చిందా 50A వచ్చింది. ఇదేంటంటే అంటే ఫస్ట్ 10 సెకండ్స్కి, నెక్స్ట్ 10 సెకండ్స్కి మరలా డిస్టెన్స్ S2 అన్నాడు. అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని కలుపుకోవాలి. S1 ప్లస్ S2 అదేనా. ఆల్రెడీ 10 డిస్టెన్స్ ఉంది, 10 సెకండ్స్ ఉన్నాయి, తర్వాత ఇంకో 10 సెకండ్స్ ఉన్నాడు. అంటే ఈ డిస్టెన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. S1 ప్లస్ S2 ఈక్వల్ టు ఓకే 0 ప్లస్ హాఫ్ ఏ ఇంటూ 10 ప్లస్ 10 యాడ్ చేసుకోవాలి. సో S1 ప్లస్ S2 ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏ ఇంటూ 20 స్క్వేర్. 20 స్క్వేర్ అంటే ఎంతనా 400. సో 400/2 అంటే 200A వస్తుంది. S1 అంటే మనకు తెలుసు 50A ప్లస్ S2 ఈక్వల్ 200A. therefore S2 ఈక్వల్ 150. సో S1 వాల్యూ 50A వచ్చింది, S2 వాల్యూ 150A వచ్చింది. కాబట్టి రేషియో ఎలా ఉంది? రేషియో S1 ఈజ్ ఈక్వల్ టు వాళ్ళు ఇచ్చింది చూడండి S2 ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ S1 ఏగా. S2 ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ S1. S2 ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ S1. స్పీడప్ చేయాలమ్మా. అన్నానా 4th one
ఏ బాడీ ఏ మూవ్స్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్ ఏ. మా ఏ అనే యాక్సలరేషన్తో ఒక బాడీ వెళ్తుందిరా. సో ఇది బాడీ ఏ అనే యాక్సలరేషన్తో వెళ్తుంది. అండ్ జీరో ఇనిషియల్ వెలాసిటీ. ఇనిషియల్ వెలాసిటీ ఎంతరా? జీరో. సో జీరో అనేటువంటి ఇనిషియల్ వెలాసిటీ ఏ వెళ్తుంది. అనదర్ బాడీ బి స్టార్ట్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్. మా ఇంకొక బాడీ తీసుకున్నాం, అదే పాయింట్ స్టార్ట్ అయింది. సో ఇంకొక బాడీ తీసుకున్న అదే పాయింట్ నుంచి స్టార్ట్ అయింది. ఓకేనా? ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఫస్ట్ది ఎలా వెళ్తుందో రెండోది కూడా అలానే వెళ్తూ ఉంది, సేమ్ డైరెక్షన్లో వెళ్తుంది. విత్ ఏ కాన్స్టెంట్ వెలాసిటీ. ఎంత వెలాసిటీ వెళ్తుందిరా? కాన్స్టెంట్ వెలాసిటీ. ఎంత ముందుది ఇనిషియల్ వెలాసిటీ కదా, ఇది కాన్స్టెంట్ వెలాసిటీ వీతో వెళ్తుంది. ద టూ బాడీస్ మీట్ ఆఫ్టర్ ఏ టైం టీ. సో టీ అనే టైం తర్వాత రెండు కలిసి, అర్థమైందమ్మా? సో ఇట్లా వెళ్తూ ఉన్నాయి, ఇలా వెళ్తున్నాయి. ఇప్పుడు టీ అనే టైం తర్వాత టీ సెకండ్స్ మీట్ అయ్యింది. అట్ టీ సెకండ్స్ దే మీట్. టీ సెకండ్స్ దే మీట్. ఏ అనే బాడీ బి అనే బాడీ వెళ్తూ ఉన్నాయి. ఏ అనేది U0 రెస్ట్ నుంచి స్టార్ట్ అయింది, బి అనేది V వెలాసిటీతో స్టార్ట్ అవుతుంది. అలా వెళ్తూ వెళ్తూ ఆఫ్టర్ టైం టీ సెకండ్స్ దే మీట్. అవి మీట్ అయ్యి అయితే దట్ టైమ్ ఈస్, దట్ టైం వాల్యూ ఎంత ఎవడుతున్నాడా? ఎంత టైం అప్పుడు ఆ రెండు మీట్ అవుతున్నాయి అన్న. ఫస్ట్ జాగ్రత్త తీసుకోండి. ఫర్ బాడీ ఏ, ఫర్ బాడీ ఏ రెస్ట్ నుంచి స్టార్ట్ అయిందన్న. రెస్ట్ అంటే U ఈక్వల్ టు G. మరి రెండు ఒక పాయింట్ దగ్గర కలుస్తున్నాయి అంటే డిస్టెన్స్ ఏమనేగా. సో ఫార్ములా SA ఏందమ్మా? SA is equal to UT plus half AT square. SA equal U0 plus half A into T. That means SA equal to half AT square. మరి B బాడీ, ఫర్ బాడీ B, బాడీ B తీసుకో. బాడీ Bకి వెలాసిటీ చెప్పాడు అంతేగాని టైం గురించి ఏం చెప్పాలి. టైం కూడా ఉంది. సో బట్ ఇక్కడ వచ్చేసరికి మనం ఏం తీసుకోవాలని అంటే SB ఈక్వల్ టు డిస్టెన్స్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ డిస్టెన్స్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ. ఫస్ట్ ఏ బాడీకి యాక్సలరేషన్ అన్నాడు కానీ బి బాడీకి చెప్పట్లా. ఏ బాడీకి యాక్సలరేషన్ అన్నాడు? జీరో వెలాసిటీ అన్నాడు. బి బాడీకి వెలాసిటీ చెప్పాడు. డిస్టెన్స్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ. ఈ రెండు గివెన్ వాళ్ళు ఇచ్చింది ఏంటమ్మా? రెండు సేమ్ అన్నాడు కదా. గివెన్ SA ఈక్వల్ టు SB. హాఫ్ AT స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు V ఇంటూ లెఫ్ట్ సైడ్ T, రైట్ సైడ్ T క్యాన్సిల్. ఒక Tకి ఒక T క్యాన్సిల్. సో ఏం వెళ్తున్నానా? AT/2 ఇస్ ఈక్వల్ టు V. మళ్ళీ అడిగింది T కదమ్మా. T ఈక్వల్ టు ఏమైందిరా? 2V/A. 2V/A. సో ఎంత టైంలో కలుసుకుంటేనా అంటే 2V/A అనే టైంలో కలుస్తాయి.
ఓకేనమ్మా. నెక్స్ట్ టాపిక్ మోషన్ అండర్ గ్రావిటీ. అందులో ఫస్ట్ టాపిక్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో ఇక్కడ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటున్నాం. వాట్ ఈజ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ? జనరల్గా మనకి యాక్సలరేషన్ అంటే తెలుసు. సో ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటున్నాం. మరి ఇక్కడ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే అర్థం ఏంటంటే ఎర్త్కి అట్రాక్షన్ పవర్ ఉంటుంది. ఆ అట్రాక్షన్ పవర్ చేసుకొని బాడీలో ప్రొడ్యూస్ అయ్యేటువంటి యాక్సలరేషన్ ఏమంటారా? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో the acceleration produced in the body, the acceleration produced in the body towards the earth. The acceleration produced in the body towards the earth due to earth gravitational force. Earth gravitational force is called acceleration due to gravity. Acceleration due to gravity. So what is acceleration due to gravity? The acceleration produced in the body towards the earth due to earth gravitational force. Earth gravitational force వలన earth వైపు బాడీలో ప్రొడ్యూస్ అయ్యే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ తీసుకుంటాం. మా దీనికి డిఫరెంట్గా డెఫినేషన్స్ ఉంటాయి. బట్ సో ఇక్కడ మనం ఒక డెఫినేషన్ చెప్తాం. సో మనకి ఈజీగా అర్థమయ్యేకొద్ది ఒకటి స్మాల్ డెఫినేషన్ తీసుకుంటాం. సో ద యాక్సలరేషన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద బాడీ టువర్డ్స్ ద ఎర్త్ డ్యూ టు ఎర్త్ గ్రావిటేషన్ ఫోర్స్. ఎర్త్కి అట్రాక్ట్ చేసే ఫోర్స్ ఉంటుంది. ఆ ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ని బేస్ చేసుకొని బాడీలో ప్రొడ్యూస్ అయ్యేటువంటి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీగా చెప్తాం. మరి ఈ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎలా ఉంటుంది? కాన్స్టెంట్గా ఉంటుందా, చేంజ్గా అవుతుందా? సో కాన్స్టెంట్గా ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? చేంజ్ అవుతుంది. ఎప్పుడు చేంజ్ అవుతుంది? సో ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎలా? స్మాల్ జీ. ఇట్ ఈస్ డినోటెడ్ బై స్మాల్ జీ. సో స్మాల్ జీతో డినోట్ చేస్తాం. నెక్స్ట్ జీ ఈస్ కాన్స్టెంట్. G is constant for every body. G is constant for every body at a place. దేదమ్మా ఏదైనా ప్లేస్లో G కాన్స్టెంట్. నీకు G ఒకటే ఉంటుంది, నాకు G ఉంటుంది, వాళ్ళకి ఒకటి ఉంటుంది, ఇంకొకటి. అంటే ఒకే ప్లేస్లో మనందరం ఉంటే మనకి G అనేది ఎలా ఉంటుంది? కాన్స్టెంట్. G is constant for every body at a place. And G is changed from place to place. G is changed from place to place. జంగారెడ్డిగూడెంలో ఒక G వాల్యూ ఉంటుంది, రాజమండ్రిలో ఒక G వాల్యూ ఉంటుంది, విజయవాడలో ఒక G వాల్యూ ఉంటుంది, హైదరాబాద్లో ఒక G వాల్యూ. అలా G వాల్యూ ఏమవుతుందన్నా place to place ki change. So G is constant for every body at a place and G is changed from place to place. ఇక్కడ అండర్ భావన బట్టని పెట్టుకో మీ ఇష్టం. But G is changed from place to place. మీ ఇష్టం అండర్ బట్. Next, G
డిపెండ్స్ ఆన్ దేని మీద డిపెండ్ అవుతుందా షేప్ సైజ్ మెటీరియల్ నేచర్ ఆఫ్ bodies. G depends on shape, size, material and nature of bodies. Independent, sorry. Depend called independent. Independent. G is independent. G is independent. G is independent on shape, size, nature, material. So, the meaning చెప్తున్నా పెన్ స్ట్రైట్గా దీనికి షేప్ ఉంటుంది. సో అలాగే స్టోన్ తీసుకున్నాం షేప్ రౌండ్గా ఉంటుంది. సో పెన్నుకైనా జీ వాల్యూ ఒకలాగా ఉంటుంది, స్టోన్కైనా ఒకలాగా ఉంటుంది, మనకైనా ఒకలాగా ఉంటుంది. అంటే మన షేప్ కానీ మన సైజు కానీ వాటి మీద డిపెండ్ అవ్వదు. సో జీ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ షేప్, సైజ్, మెటీరియల్, నేచర్ ఆఫ్ బాడీ. అది స్టోనా, ఐరనా, స్టీలా, రబ్బరా, ప్లాస్టికా వాటి మీద డిపెండ్ అవ్వదు. సో జీ ఇండిపెండెంట్ ఆన్ షేప్ అండ్ సైజ్ అండ్ మెటీరియల్ అండ్ నేచర్ ఆఫ్ ది బాడీ. Next, G is maximum. G is maximum at poles of earth. Earth ki poles untai, north south poles. So G is maximum at poles of earth. Enta 9.83 meter per second. G is maximum at poles of earth 9.8 meter per second square. G is minimum. G is minimum at equator of earth. Earth equator దగ్గర G value 9.78 meter per second square. 9.78 meter per second square. 9.78 meter per second square. G on earth surface. G on earth surface. Enta G on earth surface 9.8 meter per second square. 9.8 meter per second square or is equal to 980 centimeter per second square. G on earth surface 9.8 meter per second square or 980 meter per second centimeter per second square. Next, on moon surface మా మూన్ దగ్గరికి వెళ్ళిపోయాం. సో మూన్ దగ్గరికి వెళ్తే ఆన్ మూన్ సర్ఫేస్ G moon is equal to G earth by 6. ఎర్త్లో ఎంత ఉంటుంది నాడా 1/6 ఉంటుంది. ఎర్త్లో ఎంత ఉంటుంది 1/6. G earth by 6 అంటే G moon. సో G earth మనకు తెలుసు కదమ్మా 9.8/6. సో G moon ఎంత అవుతుందిరా 1.67 ఎంత వస్తుంది 1.67. G moon equal to nearly 1.67. So gravity తక్కువ ఉంటే we can jump high height. దాని హైట్ ఎక్కువ వెళ్ళగలం, గ్రావిటీ తక్కువ ఉంటుంది. సో అందుకే మూన్ మీద మనం వెళ్ళామనుకుంటున్నా అలా జంప్ అవుతా ఉంటాం. స్మాల్ యాక్షన్ ఇచ్చినా సరే లార్జ్ జంపింగ్ అనేది వస్తుంది. G moon is equal to G earth by 6. 9.8/6 1.67. Next, at the center of earth
at the center of earth. At the center of earth nana, earth center దగ్గర gravity ఎంత 0. At the center of earth g equal to 0. At the center of earth gravity equal to 0 ఉంటుంది earth center దగ్గర. Sixth point. బాడీ పైకి వెళ్తుంది, బాడీ కిందకు వస్తుంది. బాడీ పైకి వెళ్తున్నా, బాడీ కిందకు వస్తున్నా, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆల్వేస్ యాక్ట్స్ టువర్డ్స్ సెంటర్ ఆఫ్ ఎర్త్. సో G is always acts towards G is always acts towards center of earth. Center of earth. G is always acts towards center of earth. Whether the body chapali, whether the body moves upwards or downwards. Whether the body moves upwards or downwards. Body పైకి వెళ్ళినా బాడీ కిందకు వచ్చినా G always acts towards center of earth. Earth center వైపు యాక్ట్ చేస్తుంది. మరి బాడీ పైకి వెళ్తే G వాల్యూ ఎలా ఉంటుంది, బాడీ కిందకు వెళ్తే G వాల్యూ ఎలా ఉంటుంది? సో బాడీ పైకి వెళ్తే G వాల్యూ ఎలా ఉంటుంది, బాడీ కిందకి వెళ్తే G వాల్యూ ఎలా ఉంటుంది? సో బాడీ పైకి వెళ్తుంది అంటే వెలాసిటీ డిక్రీస్, రిటార్డేషన్ ఇస్ నెగటివ్ యాక్సలరేషన్. సో యాక్సలరేషన్ ఈస్ నెగటివ్, దట్ మీన్స్ G ఈజ్ నెగటివ్. బాడీ పైకి వెళ్తుందంటే G నెగటివ్. వెన్ బాడీ ఫాల్స్ డౌన్వర్డ్ velocity increase అంటే acceleration is increase. That means acceleration due to gravity falls, right? When body moves towards earth, bracket velocity increase. When body moves towards earth, velocity increase. Then G is, G place to acceleration due to gravity. Then G is taken as positive. So positive and underline చేసుకో. When body moves towards earth, velocity increase అవుతుంది. Then G is taken as positive. When body moves away from the earth, earth నుంచి దూరంగా వెళ్తుందంటే velocity decrease అవుతుంది అంటే మా then G is taken as negative. G is taken as negative. These 7 points are very important in kinematics or motion in straight line. So when G is taken as positive, body moves towards it. When G is taken as negative, body moves away from it. So G is constant for all bodies at a place.
but G is changed from place to place. Second, equations of motion. Equations of motion for a vertically equations of motion for a projected body. Equations of motion for a projected body. Projected ante project cheyadam, so throw cheyadam. So equations of motion for a projected body. Equations of motion for a projected body. ఇక్కడ projected body లో two types ఉంటాయి. One is vertically upwards, vertically downwards. Vertical upward చేయడం, vertical గా downward చేయడం. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే for a freely falling body. Freely falling body. Freely falling body అంటే projected downwards. Projected downwards. Equations of motion for a projected body. అందులో ఫస్ట్ ఏంట్రా అంటే for a freely falling body. For a freely falling body projected downwards. Freely falling body. Okay, now my wife ne completed. So Nana, so this is called freely falling body. Diagram loss freely falling body. Freely falling body lo initial velocity 0. That is the condition. ఎందుకనంటే రెస్ట్ లో ఉంది కాబట్టి 0. సో ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో యాక్సలరేషన్ ఎలా ఉంటుందన్నా పాజిటివ్ ఉంటుంది. టువర్డ్స్ ఎర్త్ కదా, పాజిటివ్ ఉంటుంది. ఓకేనా? రైట్. ఫర్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, ఫర్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, ఫర్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, initial velocity u equal to 0. Acceleration a equal to acceleration a equal to for a freely falling body, initial velocity u equal to 0, acceleration a equal to plus g. Acceleration a equal to plus g వస్తుంది. ఓకేనమ్మా? రైట్. ఇక్కడ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటమ్మా, మనం కండిషన్స్ ఏం చెప్పాలి, మనం ఈక్వేషన్ చెప్పాలి. మోషన్కి ఈక్వేషన్ చెప్పాలి. మనకు 4 ఈక్వేషన్ తెలుసు. ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, వి ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ, ఎస్ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as, ఎస్ఎన్ ఈక్వల్ ఆ ఈక్వేషన్స్ ఏమవుతాయో చెప్పాలి. ఓకేనా? రైట్. ఫస్ట్ ఈక్వేషన్ ఏమవుతుంది, వి ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ, v equal to u plus 8 ఏమైందిరా, v equal to u0 plus 8 అంటే v equal to 80
ఏ వాల్యూ g అనుకోవచ్చు కదా, ఏ వాల్యూ g అనుకోవచ్చు. సో v ఈక్వల్ టు g అంటే v ప్రపోర్షనల్ టు t, v ప్రపోర్షనల్ టు t, v ప్రపోర్షనల్ టు t. సెకండ్ వన్ మీరు రేంజ్ రాసిందే s is equal to ut plus half at square. ఏమైందిరా, s is equal to u0 into t plus half a అంటే g into t square. 0 ని t తోటి మల్టిప్లై చేస్తే 0 s equal 0 plus half gt square. టోటల్ గా s is equal to half gt square. సో s is equal to half gt square. ఇప్పుడు s కి t కి రిలేషన్ ఎలా ఉంది అనుకుందాం. లేదు t కావాలనుకోమ్మా, t స్క్వేర్ కదా, t స్క్వేర్ ఈక్వల్ టు 2s బై g అయింది. అప్పుడు t ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్ 2s బై g. గుర్తుపెట్టుకోండి, ఫర్ వాట్ ఈస్ టైం ఫర్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో టైం కి ఫార్ములా ఏంటమ్మా, అండర్ రూట్ ఆఫ్ 2s బై g, అండర్ రూట్ ఆఫ్ 2s by g. very very important point. దీని నుంచి నీకు s కి t స్క్వేర్ కి రిలేషన్ అంటే ఏం చదువుతారా, s ప్రపోర్షనల్ టు t స్క్వేర్. ఇది ఒక రిలేషన్, s ప్రపోర్షనల్ టు t స్క్వేర్. s proportional to t square, s equal to half gt square, t equal to under root of 2s by g. అలాగే 3 రాయండి. థర్డ్ వన్ రాయండి, v square minus u square equal to 2as, v square minus 0 equal to 2gs. so v square equal to 2gs. v square square at వెళ్తే ఏమైందిరా, అండర్ రూట్ అయింది. దట్ మీన్స్ v ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 2gs or s proportional to v square. s proportional to v square నానా, s proportional to v square. v equal to under root of 2gs. ఇది కూడా మీకు ఎక్కువ ఇంపార్టెంట్ వస్తుంది. వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ఎ బాడీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో వెలాసిటీ ఫార్ములా ఏంటి, రూట్ ఓవర్ 2gs. s ప్లస్ లో h అని వస్తుంది మీకు. అక్కడ s అంటే హైట్, డిస్టెన్స్ అని, డిస్ప్లేస్మెంట్. సో dc ఈక్వల్ టు v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు as నుంచి వచ్చే ఫార్ములా. అలాగే ఫోర్త్ వన్ చూడండి, sn ఈక్వల్ టు u ప్లస్ a ఇంటూ n minus 1 by 2. sn equal to 0 plus a అంటే g, n minus 1 by 2. sn equal to g into n minus 1 by 2. that is also written as sn equal g into 2n minus 1 by 2. sn equal g by 2 into 2n minus 1. sn equal g by 2 into 2n minus 1 by 2n minus 1. that is also written as sn proportional to 2n minus 1. sn proportional to 2n minus 1. sn proportional to 2n minus 1. Complete Rama. Next, second point. ఇందాక ఫస్ట్ పాయింట్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కదా,
సెకండ్ పాయింట్ రేషియో డిస్టెన్సెస్ traveled by the body, ratio of distance traveled by the body in 1 second, 2 second, 3 second, and so on. Distance, ratio of distance traveled by the body in 1 second, 2 second, 3 second, and so on. ఏ ఫార్ములా తీసుకుంటారు? డిస్టెన్స్ రేషియో ఇన్ 1 సెకండ్, 2 సెకండ్, 3 సెకండ్, 4 సెకండ్. ఏ ఫార్ములా తీసుకుంటారు? చూడండి, S is equal to ut plus half at square అని ఒక ఫార్ములా ఉంది. Sn is equal to u plus a into n minus 1/2 అనే ఫార్ములా ఉంది. ఈ ఫార్ములా ఎప్పుడు తీసుకుంటారు? ఈ ఫార్ములా ఎప్పుడు తీసుకుంటారు? ఇది nth సెకండ్, ఫస్ట్ సెకండ్, సెకండ్ సెకండ్, థర్డ్ సెకండ్, ఫోర్త్ సెకండ్, ఫిఫ్త్ సెకండ్, సిక్స్త్, 1 ఫస్ట్ సెకండ్, 2 థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అలా అన్నప్పుడు ఇది తీసుకోవాలి. ఇన్ 1 సెకండ్, ఇన్ 2 సెకండ్, ఇన్ 3 సెకండ్, ఇన్ 4 సెకండ్ అన్నప్పుడు ఇన్ 1 సెకండ్, ఇన్ 1 2 సెకండ్, ఇన్ 3 సెకండ్, ఇన్ 4 సెకండ్ అన్నప్పుడు అర్థమైందా? మరలా చెప్పండి. ఇంకా in 1 second, in 2 second, in 3 second, in 4 second అన్నప్పుడు ఈ ఫార్మ్. in first second, second second, third second, fourth second, fifth second, sixth second అన్నప్పుడు ఈ ఫార్మ్. కాబట్టి ఇప్పుడు ఏ ఫార్ములా తీసుకుంటారు? డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది బాడీ ఇన్ ఫస్ట్ సెకండ్ 2 సెకండ్స్ అన్నా కాబట్టి S ఈక్వల్ తీసుకుంటారు. కానీ ఇందాక నేను S కి T కి ఒక రిలేషన్ చెప్పాను. S కి T కి రిలేషన్ చెప్పాను ఇప్పుడే. సెకండ్ ఫస్ట్ S కి T కి రిలేషన్ చెప్పాను. ఏంటి? S ప్రపోర్షనల్ టు T స్క్వేర్. S ప్రపోర్షనల్ టు T స్క్వేర్. ఇప్పుడు ఏమైంది? S1 ఈక్వల్ 1 స్క్వేర్, S2 ఈక్వల్ 2 స్క్వేర్, S3 ఈక్వల్ 3 స్క్వేర్, S4 ఈక్వల్ 4 స్క్వేర్. So what is the ratio? S1 is to S2 is to S3 is to and so on is equal 1 is to 4 is to 9 is to 16 is to and so on. అర్థమైందమ్మా? కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఆ ఫార్ములాస్, 2 ఫార్ములాస్ ఎప్పుడు తీసుకోవాలో చెప్పాను. ఫస్ట్ సెకండ్, సెకండ్ సెకండ్, థర్డ్ సెకండ్ అన్నప్పుడు Sn తీసుకోవాలి. Sn ఈక్వల్ u ప్లస్ తీసుకోవాలి. ఇన్ 1 సెకండ్, ఇన్ 2 సెకండ్, ఇన్ 3 సెకండ్స్ అన్నప్పుడు ఈ S ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ తీసుకోవాలి. సో నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.